హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో వీడియో చూస్తేనే అర్థమైపోయింది కదండి. ఈరోజు మనమైతే వీడియో వచ్చేసరికి తులిప్ గార్డెన్ అయితే మీకు చూపిపోతున్నానండి. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. నేచర్ లవర్స్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ నచ్చుతుంది. చాలా వండర్ఫుల్ ప్లేస్ అండి. లైవ్గా తులిప్ గార్డెన్ అయితే ఇప్పుడే నేను ఫస్ట్ టైం చూడటము. అంటే చెప్తుంటే విన్నాను కానీ చాలా మంది ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ అయితే అనుకోలేదు. ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే ఖచ్చితంగా లాస్ట్ నుంచి చివరి వరకు అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఫ్లవర్స్ అయితే అసలు ఎన్ని రకాలు ఉన్నాయండి. నాకైతే ఎటు క్యాప్చర్ చేయాలో అర్థం కాలేదు. అంటే అంత బాగుంది గార్డెన్ అనేది. ఎటు చూసినా గ్రీనరీ, ఎటు చూసినా కలర్స్ అండి. అసలు నేచర్లో ఇంత వండర్ఫుల్ కలర్స్ ఉన్నాయా? న్యాచురల్ ఫ్లవర్స్ అయితే నేను చూశానండి. అసలు నా కళ్ళే రెండు కళ్ళే సరిపోలేదండి, అంత బాగుంది. చూసారా ఇక్కడ ఇంకా మా పాపకైతే డ్రెస్ చేంజ్ చేసి అయితే ఇంకెలాగలా తీసుకొచ్చేసాము. ఎందుకంటే చెప్పాను కదండి, లాస్ట్ మేము కాశ్మీర్ వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మాకు ఫుడ్ లేదు, కొంచెం ఫ్రెష్ అవుదామన్న టైం లేదు, అండ్ అక్కడ ఫ్రెష్ అవడానికి సరైన ప్లేస్ కూడా మాకు దొరకలేదు. సో ఇంకా అంతే డైరెక్ట్గా అయితే ఇంకా అదే ఫేసెస్ అదే డ్రెస్సెస్తో అయితే ఇంకా తులిప్ గార్డెన్కి అయితే వచ్చేసాము. సో ఇంకా పాపకు కొంచెం ఫ్రెష్గా ఉండాలని చెప్పి అయితే పాపకు కొంచెం డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకైతే మనం తులిప్ గార్డెన్కి వచ్చేసేద్దాం. చూసేయండి, ఇదైతే మనం తులిప్ గార్డెన్కి వెళ్ళే బయట ఏరియా అండి. సో మనకి బయటకు వెళ్ళేటప్పుడే అక్కడ స్టాండ్స్ అంటే సెల్ఫీ స్టిక్స్ అండ్ ట్రైపాయిడ్ స్టాండ్స్, బెలూన్స్ అండ్ తినడానికి కొంచెం ఫుడ్ అవన్నీ అయితే మనకు అక్కడ అమ్ముతారు. అండ్ ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి అక్కడ వీల్ చైర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. ఎవరైనా వచ్చి ఎంజాయ్ చేయొచ్చండి, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు. ఈ గార్డెన్ అనేది ప్రతి ఒక్కరు అయితే ఎంజాయ్ చేస్తారు, ఈవెన్ పిల్లలతో సహా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే లోపలికి వెళ్తే కొంచెం డిఫరెంట్గా కలర్స్గా కనిపిస్తుంది కాబట్టి పిల్లలకు కూడా నచ్చుతుంది. సో ఇదంతా బయట వ్యూ అండి. ఇప్పుడు నేను చూపించేది వీడియోలో అయితే ఇది టికెట్ కౌంటర్. సో తులిప్ గార్డెన్లో టికెట్ కౌంటర్ అండి. టికెట్ వచ్చేసరికి 75 రూపీస్ అంట. సో చూసారా అండి ఎంత బాగుందో బయట కూడా నేచర్ అనేది. అసలు చాలా మేము వెళ్ళిన టైంలో క్లైమేట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఇక్కడ ఒక 2 అవర్స్ ఉండొచ్చండి మనమైతే, కానీ మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండలేదండి. ఎందుకంటే అక్కడ మేము వెళ్ళేసరికి ఫుల్ వర్షము, గాలి, అసలు మామూలుగా లేదు అక్కడ క్లైమేట్ అయితే. సో ఇంకా మేము కాశ్మీర్ చూసి వచ్చిన తర్వాత ఈ క్లైమేట్కి ఇంకా ఉండాలంటే కొంచెం కష్టంగానే అనిపించింది పాపతో. సో అందుకోసం మాకు కుదిరినంత వరకు అయితే మ్యాక్సిమం మా పాపని అండ్ కొంచెం నేచర్ మీకు చూపిద్దామని చెప్పి అయితే కొంచెం వీడియోస్ అయితే తీసుకొని అయితే నేను ఇంకొచ్చేసాము. సో నెక్స్ట్ వీడియో అయితే ఇంకా బాగుంటుందండి. శ్రీనగర్లో బెస్ట్ ప్లేస్ అండి. అదేంటో చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఇక్కడ మనకి స్టార్టింగే బాక్సెస్ లాగా కనిపిస్తున్నాయి కదండి. సో తులిప్ గార్డెన్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అయితే మనకి ఇలా ఉంటుంది. సో ఇలా బాక్సెస్లో అయితే కొన్ని ఫ్లవర్స్ అయితే పెట్టుంటాయండి స్టార్టింగ్. సో మనకు అక్కడ ఏ ఫ్లవర్స్ అయితే కట్ చేయకూడదండి, అక్కడ కట్ చేస్తే ఫైన్ అని అయితే రాసి ఉంటుంది. అండ్ పోలీసెస్ కూడా కొంచెం అక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు. సో ఇక్కడ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి పోలీసెస్. ఎక్కడ చూసినా ఈ కాశ్మీర్ సైడ్ అయితే మొత్తం మిలిటరీ వాళ్ళే అండ్ పోలీస్ వాళ్ళే అండి, సేఫ్టీ కోసమేమో. సో ఎక్కడ చూసినా మనకి వాళ్ళే కనిపిస్తారు. సో ఇక్కడ చూసారా అండి అసలు క్లైమేట్ ఎంత బాగుందో. అసలు వాటర్ అలా పడుతుంటే పైన అసలు నాకైతే మూవీస్లో చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపించిందండి గార్డెన్ చూస్తే. అసలు ఫొటోస్కి రీల్స్కి అయితే ఇక్కడ ఒకటి ఎక్కువ ఏంటంటే, మనం అలా ఫొటోస్ ఏమైనా దిగాలంటే మనకు అక్కడ అవైలబుల్గా రీల్స్ తీసేవాళ్ళు ఉంటారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇన్స్టాగ్రామ్స్లో అలా రీల్స్ పెడతారు కదా, సాంగ్స్ డ్యాన్స్ చేస్తూ. సో అలా రీల్స్ తీసేవాళ్ళు అక్కడ ఉంటారు. మనకి క్యాప్చర్ చేయమంటే క్యాప్చర్ చేస్తారండి. సో బట్ వాళ్ళకైతే మనీ ఇవ్వాలి, పర్ హెడ్ ఇంతనైతే ఉంటుంది. మనకు అక్కడ తులిప్ గార్డెన్కి ఫేమస్ అయిన డ్రెస్సెస్ కూడా మనకు అక్కడ అవైలబుల్గా ఉంటాయండి. అక్కడ మా వారు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి, అలా షాప్లో డ్రెస్సెస్ అయితే మనకి రెంట్కి ఇస్తారు. ఆ డ్రెస్సెస్ వేసుకొని అయితే మనము తులిప్ గార్డెన్ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నట్టు ఫొటోస్ అయితే దిగచ్చు. చూడండి ఎంత బాగుందో తులిప్ గార్డెన్ అనేది. ఇక్కడ మనకి పర్వతాలు కనిపిస్తున్నాయి కదండి, హిమాలయస్ లాగా. సో పైన అలా స్నో పడినట్టు అట్లా మంచు కొండలతో అసలు ఎంత బాగుందో చూడండి. అసలు ఇక్కడైతే ఉంటే కొంతసేపు మీకైతే ఖచ్చితంగా ఎవరికి టైం అనేది ఇంకా కావాలనిపిస్తుందండి, అంత బాగుంది తులిప్ గార్డెన్ అనేది. ఖచ్చితంగా ఎవరైనా ఇలా వస్తే మాత్రం కాశ్మీర్ సైడ్ తులిప్ గార్డెన్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. శ్రీనగర్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసే అండి, ఎవరు మిస్ చేయొద్దు. మనం మొత్తం ఇంకా నేచరే అండి, చుట్టూ వాటర్ ఫాల్స్, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ అన్నీ అయితే ఉన్నాయండి. మేము వెళ్ళిన టైంకి ఇంకా ఫ్లవర్స్ అనేవి చాలా వాడిపోయినాయండి. స్టార్టింగ్ అయితే ఇంకా చాలా ఎక్కువ ఉండేవంట. సో మేము వెళ్ళిన టైంకి అయితే ఇంకా ఫ్లవర్స్ అనేవి తక్కువే ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఉండేవంట. ఇంకా అర్థం చేసుకోండి. యాక్చువల్గా మేము వెళ్ళిన టైంకి జనాలు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. యాక్చువల్గా చాలా మంది ఉంటారంట. మేము వెళ్ళే టైంకి అయితే వస్తున్నారండి, అంత వర్షంలో కూడా చిన్న పిల్లల్ని కూడా వేసుకొని అంత బాగుంటుంది తులిప్ గార్డెన్ అనేది. అక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో చూస్తేనే అర్థమై ఉంటుంది కదండి, పిల్లలు కూడా వేసుకొని వస్తున్నారంటే ఇక్కడ నేచర్ అనేది అంత బాగుంటుంది. అసలు ఇక్కడ చూడండి వీడియోలో ఎంత బాగుందో, అసలు రియల్గా చూస్తే కూడా ఇంకా బాగుందండి. ఇక్కడ మీకు వీడియోలో క్యాప్చర్ చేశాను చూడండి ఇక్కడ క్లైమేట్. అది కాక అప్పుడు కొంచెం వర్షం పడేలాగా ఉంది కాబట్టి క్లైమేట్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది.
చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి తులిప్ గార్డెన్ గవర్నమెంట్ వాళ్ళైతే. వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ గార్డెన్ అనేది అంత బ్యూటిఫుల్‌గా ఎక్కడ చూసినా గ్రీనరీ అండి. అసలు ఫోటోస్ దిగాలనుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ ప్లేస్ అండి. ఈవినింగ్ టైంలో వచ్చారంటే ఫోటోస్ ఎన్ని దిగుతున్నామో అర్థం కాదు. అంత బావుంటాయి ఫోటోస్ అనేవి ఇక్కడ దిగితే. సో చెప్పాను కదండీ మాకు క్లైమేట్ అండ్ మొత్తం అయితే సహకరించలేదు. సో అందుకే మాక్సిమం అయితే కొన్ని ఫోటోస్ దిగాను. మీకు స్టార్టింగ్‌లో పోస్ట్ చేశాను కదండీ అవే. సో మేమైతే చాలా అనుకున్నామండి గార్డెన్కి వచ్చి మంచిగా క్యాప్చర్ చేయాలని చెప్పి. యాక్చువల్గా అయితే మా వదిన వాళ్ళు అండ్ మా అన్న వాళ్ళు కూడా రావాల్సిందని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. బట్ వాళ్ళకి ఇక్కడికి రావడానికి అయితే ఇంకా కుదరలేదండి. ఎందుకంటే ఒక డే అంతా మాకు వేస్ట్ అయిపోయింది కదా కాశ్మీర్లో ట్రాఫిక్ జామ్ అవటం వల్ల. సో ఆ డే పోవటం వల్ల వాళ్ళు అయితే ఇక్కడికి రాలేకపోయారు. ఇంకా నేను మా వారేన్ మా పాపే వచ్చాము ముగ్గురము. సో ఇక్కడ శ్రీనగర్ అంతా ఇంకా మేము ముగ్గురమే విజిట్ చేసామండి. సో మొత్తం నేచర్ అయితే మీకు క్యాప్చర్ చేశాను చూడండి. ఇదంతా వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మరిన్ని ప్లేసెస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కూడా మీకు ముందుకు చాలా పోస్ట్ చేస్తానండి. సో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాంటి వీడియోస్ అయితే మీకు చేసి చూపిస్తాను. అండ్ టిప్స్ ఎవరికైనా కావాలనుకుంటే కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను యాక్చువల్గా టిప్స్ అవి చెప్దాం అనుకుంటాను కానీ పాపతోనే సరిపోతుందండి. ఇంట్లో పని చేసుకొని పాపకి ఫుడ్ పెట్టుకుంటా డైలీ ఒక 2-3 అవర్స్ పడుతుందండి మా పాప ఫుడ్ దగ్గరే. సో నాకు అక్కడే టైం అంతా అయిపోతుంది. సో ముందు మరింత వీడియోస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంకైతే మా పాపని తీసుకొని అయితే మీకు అక్కడ చూపిస్తున్నాను చూడండి. అసలు నేచర్లో ఎంత బాగుందో మన ఫొటోస్ దిగుతుంటే కూడా. ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదండి ఫస్ట్ క్లిప్పింగ్లో డ్రెస్సెస్ అమ్ముతారని. సో అక్కడైతే అట్లా డ్రెస్సెస్ అమ్ముతారు. సో ఇంకా దిగుతూ అయితే ఇంకా ఫొటోస్ మేము అక్కడక్కడ ఆగుకుంటూ అయితే ఇంక మొత్తం తులిప్ గార్డెన్ అయితే చూసారు కదా. మా పాప గాలికి అసలు దిగాలంటే కొంచెం భయపడింది. సో ఇంకా అంతే మా పాపను కొంచెంసేపు క్యారీ చేస్తూ కొంచెం సేపు దించుతూ అయితే ఇంకా అలా మొత్తం అయితే తులిప్ గార్డెన్ మొత్తం అయితే ఎంజాయ్ చేస్తాము. ఫస్ట్ మేము వెళ్ళింది ఒకవైపు అండి. సో అటు చూస్తే ఇటువైపు ఇంకా బాగుంటుంది అని చెప్పి ఎవరో చెప్తే ఇంక మళ్ళీ అటువైపు అయితే వెళ్ళాము. సో ఎటు చూసినా నాకైతే గ్రీనరీ ఉంటే చాలా అనిపించిందండి. ఎందుకంటే అంత బాగుంది ఇక్కడ గ్రీనరీ అనేది. సో ఇంకా వర్షం పడేలా ఉందని చెప్పి అయితే మేము ఇంకా తిరిగి రిటర్న్ అయితే అయిపోతున్నాము. చూసారండి ఫ్లవర్స్ అనేవి ఇంకా ఎక్కువ ఉంటాయంట. సో మేము వెళ్ళే టైంకి అయితే ఫ్లవర్స్ అన్నీ చాలా తక్కువే ఉన్నట్టు ఎప్పుడుతో కంపేర్ చేస్తే. సో ఇట్లా కొంచెం ఫ్లవర్స్తోనే ఎంత అందంగా ఉందంటే ఇంకా అసలు ఫస్ట్ మొత్తం ఫ్లవర్స్తో వస్తే ఇంకెంత అందంగా ఉంటుందో కదండి తులిప్ గార్డెన్ అనేది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా తులిప్ గార్డెన్కి అయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ రీల్స్ అండ్ ఫొటోస్ కూడా దిగండి, చాలా బాగుంటాయి. చూసారు కదండి ఎంత అందంగా ఉందో తులిప్ గార్డెన్ అనేది. సో ఇక్కడికి వస్తే మాత్రం ఎవరు ఎక్కువ లగేజ్ అయితే క్యారీ చేయకండి, ఎందుకంటే మొత్తం తిరగాలి కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి మా వారు ఇంకా ఫొటోస్ అయితే అలా క్యాప్చర్ చేస్తున్నారు ఫ్లవర్స్ని. అసలు ఎన్ని రకాల ఫ్లవర్స్ అండి. నేనైతే ఎప్పుడు వేరే వాళ్ళు చెప్తే వింటమే కానీ ఎక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా చూడలేదు. ఫస్ట్ టైం అండి. ఎప్పుడు న్యూస్లో చెప్తారంట, బట్ నేనైతే చూడలేదు. అసలు ఎంత అందంగా ఉంటుందో తులిప్ గార్డెన్ అని అయితే అనిపించింది. చూసారా అండి బ్యాక్గ్రౌండ్లో అందరూ అయితే ఫొటోస్ దిగుతా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. సో ఇంకెక్కడ మా పాప అయితే ఫోటో దిగమంటే నో అని చెప్తుందండి. సో ఇంకా అలా మా పాపను కొంచెం మోటివేట్ చేస్తా అటు ఇటు తిప్పుతా ఇంకైతే ఎట్లనో లాస్ట్కి అయితే ఇంకా పాపను దింపామండి. యాక్చువల్గా తనకి ఆ డ్రెస్ నచ్చలేదు. మా పాపకి ఎందుకో అంటే ఫ్యాంట్ షర్ట్స్ నచ్చుతాయి, ఇలాంటి డ్రెస్సెస్ ఏమైనా వేస్తే అసలు నో అంటుంది. ఫ్రాక్స్ కూడా నచ్చవు, ఎప్పుడు జీన్స్ అండ్ టీషర్టే కావాలంటుంది. ఇలాంటప్పుడు ఎక్కడికి వచ్చినప్పుడు అయితే చాలా కష్టమైపోతుంది మా పాపతో. అవే వేసుకుంటానని గొడవ చేస్తుందండి. అంటే ఎప్పుడు వేసుకునే డ్రెస్సెసే కావాలంటుంది, కొత్తగా చేస్తే ఏవి నచ్చవు. సో ఇంకా మా పాపకి ఎలాగలా ఇంకా కార్లో డ్రెస్ మార్చేసి అయితే ఇంకా ఫ్రెష్ అప్ చేసి అయితే ఇంకా లోపలికి వచ్చేసి అయితే కొన్ని మెమరీస్ అయితే మేము తీసుకున్నాము ఫొటోస్. సో ఈ తులిప్ గార్డెన్ మొత్తం వీడియో అయితే మీకు నచ్చిందే అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో ఇంకా మనం లోపలికి వస్తే మనకైతే లోపల ఎక్కడ ఏదైతే మనకి అమ్మరండి, అంటే ఫుడ్ అయితే అమ్మరు. సో మొత్తం ఏం కావాలన్నా బయటే అండి. సో ఇంకా మనకి బయట ఏంటంటే కొంచెం మెమరీస్ కోసం ఇప్పుడు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అలాంటివి ఉంటాయి కదా. సో మనకి అవి కూడా అవైలబుల్గా ఉంటాయి, వెళ్ళేటప్పుడు తీసుకోండి. మనకైతే 100 రూపీస్ 150 చెప్తారండి, బట్ 50 రూపీస్కి అయితే అడగండి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఇస్తారు. నేనైతే తీసుకున్నాను. అంటే అక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అవన్నీ అయితే మనకు అక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మీద పెట్టి ఉంటుంది. మీరు ఏవే ప్లేసెస్కి వెళ్ళారో అయితే తీసుకొని అయితే మెమరీస్గా అయితే దాచుకోండి. సో ఇంక మొత్తం ఇదైతే ఇట్లా తులిప్ గార్డెన్ వ్యూ అండి. ఇక్కడ చెట్లు చూసారండి ఎంత పొడవుగా డిఫరెంట్గా ఉన్నాయో. సో మీకు అక్కడ స్లోగా అందుకే చూపిస్తున్నాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదండి. సో మనం ప్రతిసారి అయితే వెళ్ళలేము కదా ఇలాంటి ప్లేసెస్కి. సో వెళ్ళినప్పుడు ఇలా మంచిగా అయితే ఫొటోస్తో అండ్ మెమరీస్తో క్యాప్చర్ చేసుకోండి. ఈ తులిప్ గార్డెన్కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మార్చ్ టు ఏప్రిల్ వెళ్ళండి. ఆ టైంలో వెళ్తే ఫ్లవర్స్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయంట. ఇప్పుడు మేము వెళ్ళిన టైంలో అయితే ఫ్లవర్స్ అనేవి తక్కువ ఉన్నాయండి, కలెక్షన్ అనేది తక్కువ ఉంది. సో మార్చ్ టు ఏప్రిల్ వెళ్తే మాత్రం ఫ్లవర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కడ చూసినా ఇంకా గ్రీనరీ అయితే ఇంకా బాగుంటుందంట. సో ఈవినింగ్ టైం అయితే బెస్ట్ టైం అండి. ఒకసారి అయితే మీరు కూడా వెళ్ళరండి, తులిప్ గార్డెన్ అనేది ఖచ్చితంగా అయితే ఎంజాయ్ చేస్తారు. కాశ్మీర్ ట్రిప్ అనేది ప్రతి ఒక్కరికి మెమరీగానే ఉంటుంది అనుకుంటున్నానండి. వీడియోలో వెళ్ళని వాళ్ళు ఎవరైనా చూస్తే. సో ఈ మొత్తం వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.
అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, అవి అయితే చేసి చూపిస్తాను. సో ఈ మొత్తం వీడియో అయితే మీకు ఎక్కడ బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను. ఎక్కడ చూసినా గ్రీనరీ కాబట్టి ప్రతి ఒక్కరు చూడని వాళ్ళు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఎంజాయ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం మోటివేషనల్గా ఉండి మరిన్ని వీడియోస్ కోసం కొంచెం ఎనర్జీ ఇచ్చినట్టు, బూస్టింగ్ ఇచ్చినట్టు అయితే నాకు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.